ఛానల్ నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి వార్తాపత్రికలో వచ్చే కథనాలకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అయితే మనం స్టార్ట్ చేసే వీడియోలోనే మొట్టమొదటిగా కేసీఆర్ మీద కేసు నమోదు అవుతుందా అవదా? ఈరోజు పేపర్లన్నింటిలో కూడా హెడ్లైన్ అదే, చరిత్ర యాత్ర శవయాత్ర. ఏ యాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఏ యాత్ర చేస్తామని ప్రజలను భయపెట్టి ఓటు రప్పించుకున్నారు. అలాగే సమాజం అసహించుకునేలాగా ఈ రోజు పోలీసుల ప్రవర్తన ఉంది అంటూ మరో నేత సీరియస్ అయ్యారు. ఎమ్మెల్సీగా కోదండరాంతో పాటు మరొక వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆమోదం చేశారు గవర్నర్ తమిళసై. ఇలాంటి వార్తలు చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలంటే ఆలస్యం లేకుండా వార్తాపత్రికలోకి వెళ్ళాలి. ఫస్ట్ గా మనం చూసుకుంటే కోకాపేట ల్యాండ్ విషయం గురించి చూసుకోవాలి. కోకాపేట భూముల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. మరో పిటిషన్ కి అటాచ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎక్సలెన్స్ సెంటర్ కి 11 ఎకరాలు చౌకగా కేటాయించారంటూ అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టును కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించారని, నెంబర్ ఇవ్వాలని సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రిజిస్టర్ ని ఆదేశించింది. మరో పిటిషన్ ను అటాక్ చేస్తున్నట్లు వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తో పాటు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ సెక్రటరీ, ఈ వ్యవహారంలో బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. సీజే బెంచ్ గురువారం ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఇరు తరపున వాదనలు విని గతంలో వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తో జత చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏదేమైనా కానీ అద్దెకి పావుసేరు అందిన కాడికి ప్రభుత్వ భూములను చాలా చౌకగా, మనకైతే ముఖ్యానికి పక్కనోడికైతే ఏమంటారు, ఒక పేదోడు భూమి కొనుక్కోవాలంటే భయపడిపోయేలాగా, మనకు అవసరం వచ్చింది అంటే ఎంత ముఖ్యానికి అంటే ఒక్కొక్కటిగా వ్యవహారం ఇలా బయటకు వస్తే గత ముఖ్యమంత్రి కేసు నమోదైంది, గత ముఖ్యమంత్రి కటకటాల పాలయ్యాడు, గత ముఖ్యమంత్రి చరిష్మాను కోల్పోయాడు, గత ముఖ్యమంత్రి జీవితంలో బ్రతుకుతున్నాడు, ఇలాంటి వార్తలు చదువుకోవాల్సి వస్తుంది. అధికారులు కూడా మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చినాం. ఏమని అంటే, అయ్యా అధికారంలో ఉన్న పార్టీని చూసుకొని విర్రవీగుతూ వాళ్ళకు జీగుజూరు అంటూ మీరు బ్రతికిండ్రు అనుకోండి, వాళ్ళకంటే ముందే 7 ఊచలు లెక్క పెట్టడానికి మీరు వెళ్లాల్సి వస్తుంది అని. అట్టేట ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే, ఏ నాయకుడు ఉంటే వాళ్ళకు జీగుజూరు అనాలి, వాళ్ళకి నచ్చినట్టు చేయాలా, డబ్బులు మనకు ప్రమోషన్స్ వస్తాయి, మనము అందరికాడికి ఆస్తులు సంపాదించుకోవచ్చు. అంటే ఇగో ఇట్లా గుంటూరు అంటే ఈరోజు ఏ కేసు అవుతుంది. ఈ మధ్యకాలంలో నేను సోషల్ మీడియాలో కూడా చూసిన ఒక ఎంఆర్ఓ అనుకుంటా లేడీ, ఆ అక్రమంగా సంపాదించిన ఆస్తులు తీసుకెళ్లి జైల్లో పెడితే ఒక వాళ్ళ ఆయన గుండాయి చచ్చిపోయింది. ఆ తర్వాత ఆమె జైల్లో కూడా పిలుపుని చచ్చిందట. పాపిష్టి సొమ్ము ఏమైంది, చీమలు పెట్టిన కుట్టలు ఎవరికైతే, ఇవన్నీ సామెతలు ఊరికే చెప్పలే. పిసినార సొమ్ము ఎవరి పాలవుతుంది? ప్రజల సొమ్ముని ప్రభుత్వాన్ని పాలించే నాయకులు నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి అందిన కాడికి దోసుకుంటామనంటే గట్లే ఉంటది. అసలు ఈ వ్యవహారం చూడండి ఎంత గలీసుందో. 1100 కోట్ల భూమిని 37.53 కోట్లకే తీసుకున్నారట. ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? అసలు 1100 ఎక్కడ, 37.53 కోట్లు ఎక్కడ? అదే పేదోడికి, అదే దళిత బిడ్డకు 3 ఎకరాల భూమి ఇవ్వండి, ఏడుంది భూమి లేదు కదా. అద్దెకి కోసం మీరే ఆక్రమించేసిన ఇంకేం ఉంటది? ఈ 10 ఏళ్లలో ఎంత అందరికాడికి అంత సంపాదించుకోవాలి, తర్వాత మన పదవులు ఎట్లాగా ఉండో ఈ భూములు అమ్ముకొని ఏదో ఒక దగ్గర సెటిల్ అయిపోవచ్చు అనుకున్నారో ఏమో. అనుభవిస్తారు, తప్పు చేసినంత శిక్ష అనుభవించకుండా తప్పించుకోలేము, అనుభవించే రోజు వస్తుందని మనకు కనబడుతూనే ఉంది. కోకాపేటలో సర్వే నెంబర్ 239, 240 బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గత ఏడాది ఒక మెమో నెంబర్ 12425 ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది. ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి 3.42 కోట్ల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలకు 37.53 కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఈ భూమి ధర మొత్తం 1100 కోట్ల మేర ఉంటుందని, అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ అడ్వకేట్ వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పేర్కొన్నారు. ఇకపై 2 పిటిషన్లను కలిసి సీజే బెంచ్ విచారించనుంది. ఈ పిటిషన్ పై గతంలోనే విచారణ జరగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరఫున హాజరైన న్యాయవాది గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీసీఎల్ఏకు లేఖ రాశామని మే 16న కోర్టుకు వివరించారు.
స్టేట్ అండ్ లా మేనేజ్మెంట్ అథారిటీకి లేఖ రాసిందని, పరిశీలన అనంతరం సానుకూలంగా సిఫారసు చేసిందని గుర్తు చేశారు. ఈ లావాదేవీలకు కొనసాగింపుగా హెచ్ఎండిఏ సైతం 11 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో 2008లో కాంగ్రెస్ పార్టీకి బైనేపల్లి గ్రామం అంటే తిరుమలగిరి మండలంలో ఉన్న ఈ గ్రామంలో 10.15 ఎకరాల స్థలాన్ని ఒక్కో ఎకరానికి 2 లక్షల చొప్పున మంజూరు చేసిన తీరులోనే బీఆర్ఎస్ పార్టీకి ఎక్సలెన్స్ సెంటర్ కి 11 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న గత ప్రభుత్వ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ వ్యవహారం కోర్టులో చేరడంతో 2 పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించింది. అంతే, అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి కావలసిన భూములను ఏదైనా చేయగలుగుతారు. కనబడుతోంది కదా, ఇప్పుడు ఇది ఒక్కరితో ఓట్లే. అప్పుడు మంత్రులు, అధికారులు, స్వయంగా ముఖ్యమంత్రికే కేసీఆర్ మీద కేసు నమోదుపై సీజే బెంచ్ కామెంట్ కూడా చేసింది. అంటే ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి చెప్తా వస్తారు, ఇక ఎంతో కాలం కాదు, కోడే కటకటాల్లో బతుకులే. మరిగా రోజులు వస్తున్నాయో మళ్ళా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎవరు భయపడకండి, తెలంగాణ ప్రజల మనసు తెలుసుకోవాలంటే మేమే, ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ వల్లే. కాబట్టి మీరే ఫికర్ కాకండి, త్వరలోనే ముఖ్యమంత్రి అవుతాడు, తొందరలోనే, అసలు భయపడకండి అని కేటీఆర్ లేకపోదు గాంభీర్యాలే తప్ప అసలు విషయం ఇది. ఎప్పుడు అయ్య మీద కేసు అయితే తెలవదు, ఎప్పుడు కొడుకు మీద కేసు అయితే తెలవదు, ఆల్రెడీ కేసు అయిన చెల్లెలు ఎప్పుడు కటకటాల పాలైద్దో తెలవదు. బిక్కు బిక్కు అంటూ లోపల భయాన్ని దాపెట్టుకొని బయటికి మాత్రం ఏంది మీకు సూపర్ కదా అని పులి నుంచి నక్కవాత పెట్టుకున్నట్టుగా ప్రవర్తన చేస్తారట. రైట్, దీంతో పాటు ఇంకో వార్తను కూడా చదువుతాం మనం. ఎమ్మెల్సీగా కోదండరాం, మైనారిటీ నుంచి అమీర్ అలీ ఖాన్ ఇద్దరు గవర్నర్ కోటాలో ఎంపిక, రాజ్భవన్ నుంచి ఆమోదం. రాష్ట్రంలోని 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ మీర్ అమీర్ అలీ ఖాన్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను నిన్న సాయంత్రం భేటీ అయిన తర్వాత రాజ్భవన్ నుంచి నిర్ణయం వెలువడటం గమనార్హం. గవర్నర్ కోటాలో ప్రముఖ విద్యావంతులు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక మాజీ సంపాదకులు జహీర్ అలీ ఖాన్ కుమారుడైన జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ పేర్లను మంత్రివర్గం ఆమోదంలో ప్రభుత్వం రాజ్భవన్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మొదటికి కోదండరాం సార్ కి కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి విద్యార్థి లోకం మొత్తం కూడా ఉద్యమంలో పాల్గొనడానికి కీలకమైన వ్యక్తుల్లో కోదండరాం సార్ కూడా ఒకళ్ళు. ఆయనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ రావాలి, ఎమ్మెల్సీ కాదు మంత్రి పదవులు కూడా రావాలి. ఇలాంటి విద్యావంతులు మంత్రి పదవుల్లో ఉంటే ఖచ్చితంగా కూడా ఆయా పదవులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అనేది చాలా మంది అభిప్రాయం. ఈ రోజు ఎమ్మెల్సీ కోటాలో కోదండరాం సార్ అయితే ఎమ్మెల్సీగా రావడం గవర్నర్ కోటాలో అనేది ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్న విషయం. వన్స్ అగైన్ కోదండరాం సార్ కి కంగ్రాచులేషన్స్. అలాగే జబీర్ అలీ ఖాన్ కుమారుడు అమీర్ అలీ ఖాన్ కూడా మంత్రివర్గ ఆమోదంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అయ్యారు. ఈ గవర్నర్ కోటాలో ఈ కోదండరాం సార్ రొటేషన్ తర్వాత ఈ అలీ ఖాన్ సార్ రొటేషన్ తర్వాత కానీ ఎవరు తెలుసా, పాడి కౌశిక్ అన్నది. ఇట్లా పాడి కౌశిక్ అన్న ఎమ్మెల్సీ పదవి ఇంకొకరికి ఆమోదం చేస్తూ సంతకం పెట్టిందో లేదో, ఏమన్నా ఇచ్చి పడేసిందా, ఇప్పుడు ఉన్న పదవి ఉంటుందో ఊడుతుందో అన్నట్టుంది. ఆ అంశాలు కూడా మనం తెలుసుకుందాం. ఆ అంశాలు తెలుసుకునే ముందు ఇంకా మిగిలిన వార్తల గురించి ఒకసారి చూద్దాం మనం. సీఎం రేవంత్ తో చల్లా వంశీధర్ రెడ్డి భేటీ, పాలమూరు అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ. ఈ వార్త మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం. బండి సంజయ్ పై సమాజం అసహించుకునేలా పోలీసులు ప్రవర్తన, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏబీవీపీ నాయకురాలి ఘటనపై బండి సంజయ్ పై ఏబీవీపీ మహిళా నాయకురాలపై పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం అసహించుకుంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ఝాన్సీ ప్రజల కోసం నిజాయితీగా శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలు ఆమెను జుట్టు పట్టుకొని స్కూటర్ పై ఈడ్చుకుంటూ లేకపోతారా, ఇంతకంటే ఏమైనా చర్య ఉంటుందా అని ఎంపీ మండిపడ్డారు. ఆమె ఏమన్నా టెర్రరిస్టా, నక్సలేటా అని ప్రశ్నించారు. తక్షణమే సమగ్రమైన న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజంగా కూడా ఈ రోజు ఒకరిద్దరు పోలీసులు చేసే తప్పిదం యావత్ పోలీస్ వ్యవస్థ మీదే పడుతుంది. ఒకరు చేసిన తప్పుకి మొత్తం వ్యవస్థను నిందించే పరిస్థితికి వచ్చింది.
గతంలో కూడా చూసాం ఝాన్సీపై ఇంతే దాష్టికం. విద్యార్థులు ఆ రోజు సమస్యల మీద బయటికి రాకుంటే ఈ రోజు తెలంగాణ వచ్చేదా? తెలంగాణ సాధించుకునే వాళ్ళమా? ఆ రోజు విద్యార్థులు మాకెందుకులే ఉద్యమం, మాకెందుకులే లాంటి దెబ్బలు, మాకెందుకులే ప్రశ్నించే తత్వం, మాకెందుకులే తెలంగాణ సమస్యలు అనుకుని ఉంటే ఈ రోజు తెలంగాణ తెచ్చుకోగలిగే వాళ్ళము. అందులో ఆడపిల్లగా, విద్యార్థి నాయకురాలిగా విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా మన ఛానల్ వెళ్ళి ఝాన్సీతో కూడా మాట్లాడడం జరిగింది. మేము ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే ఎక్కడైతే హైకోర్టు భవనానికి ప్లేస్ ని కేటాయించారో ఆ ప్లేస్ లో శాంతియుత ధర్నా చేస్తామని చెప్పినా అయినా మమ్మల్ని అడ్డుకున్నారు. కారణం ఏంటి అనేది అర్థం కాలేదు, కానీ ఒక కారణం అయితే తెలుసు. ఒక బలమైన నాయకురాన్ని కొట్టేసినాం అనుకోండి, మిగిలిన ఉద్యమం చేయడానికి రాదు, ఇది అణచివేతలో ఒక పద్ధతి అని స్వయంగా ఝాన్సీ మన ఛానల్లో షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ పోలీసుల మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. శాంతియుత ర్యాలీలు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ అంతా సంతోషపడి ఎక్కడ తెలుసా? ధర్నా చౌక్ లో ఎవరైనా ధర్నా చేసుకోవడానికి అనుమతించారు. అరే ఉద్యమ తెలంగాణలో ఉద్యమాన్ని చేయాలని గత ప్రభుత్వం చూస్తే కాంగ్రెస్ వచ్చినాక ఎవరైనా నిరసనలు ఉద్యమం చేసే హక్కు ఉంది అని ఇచ్చింది అని సంతోషపడితే ముందాల ముచ్చట అయిపోయింది. అది గంత ఘోరంగా అసలు పోలీసులు ఏమన్నా అర్థం కావట్లేదు. వాళ్ళ ఆడవాళ్ళే ఒకసారి జుట్టు పట్టుకుంటే ఆ పెయిన్ ఎట్లుంటది అనేది వాళ్ళకి తెలుసు కదా. అమ్మ చిక్కులు తీసుకుంటేనే జుట్టు ఎంత బాధపడతాం, ఎంత నొప్పి పడతాం. అట్లా జుట్టు పట్టి ఎందుకు పట్టుకున్నారంటే అంతే ఉంటదట. ఏముంటది అంతే? నిజంగా ఈ రోజు తప్పు చేసి సమాజంలో తిరుగుతున్న మస్తు మంది ఉన్నారు. వాళ్ళని చేయగలుగుతారా? అదే ఎమ్మెల్యేలు, నాయకుల కొడుకులు, కార్పొరేట్ కొడుకులు అయితే ఆడపిల్లని అత్యాచారం చేసినా బిర్యానీ తినిపిస్తారు పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి. కానీ విద్యార్థులు అవును ఈ రోజు యూనివర్సిటీల ప్లేస్లు, ఆలయాల ప్లేస్లే ఎందుకు కనబడతాయి? ఏవో భవనాలు కట్టాలంటే ప్లేస్లే లేవా? ఎందుకంటే వాటిని దోచేసుకున్న అడిగే వాళ్ళు ఉండరు అని. విద్యా వ్యవస్థకు స్థలాలను కేటాయించండి, యూనివర్సిటీలకు స్థలాలను కేటాయించండి. ముఖ్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలకు సంబంధించి ల్యాండ్ ఇచ్చేటప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించి అనేక పరిశోధనలు చేసిన తర్వాత అక్కడ ల్యాండ్ కేటాయిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ గా కానీ మిగిలిన పరంగా కానీ ఆ సాయిల్ లో ఏమైనా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందని, కొత్త వంగడాలను సృష్టించడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించండి. వరేస్తే ఉరిపెట్టుకోండి గత ప్రభుత్వం చెప్పింది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించే ప్రయత్నాలు చేయక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో సరికొత్త వస్తువులు కల్పించి సరికొత్త మోడల్స్ తీసుకొచ్చి ఆ ప్లేస్ ని ఎలా సద్వినియోగం చేసుకొని రైతులకు ఉపయోగపడుతూ అలాగే విద్యార్థులకు సహకరిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాలి అనే విషయాన్ని పక్కన పెట్టేసి హైకోర్టు భవనానికి గత ప్రభుత్వం నుంచి జరిగింది. అక్కడ తప్ప ఇంకెక్కడా ప్లేస్ లేనట్టు, యూనివర్సిటీ ప్లేస్ అయితేనే కరెక్ట్ అన్నట్టు 100 ఎకరాలు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఎందుకు ఒప్పుకుంటారు విద్యార్థులు? ఈ రోజు మెడికల్ కాలేజీలు తెచ్చినామని చెప్తా, ఇదే రోజు బరాబర్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూద్దాం, మనం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూద్దాం వసతులు ఎలా ఉన్నాయి పిల్లలకు చదువుకోవడానికి. కారణం ఏంటి? ప్రభుత్వ అనగానే అది ప్రతి ఒక్కరి సొత్తు అయిపోతుంది. కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ స్కూల్స్ ఇవన్నీ విద్యార్థుల సొత్తు, రేపటి భావితరాల సొత్తు. వాటి మీద కన్నేసి వాటి మీద చెయ్యేసే హక్కు ఎవరికి లేదు. అడిగితే ఆడపిల్లని కొట్టేస్తారా? జుట్టు పట్టుకొని లాగేస్తారా? ఆ పిల్లకి ఏమన్నా అయ్యుంటే ఏమైంది? ఇంకొకరు ఎవ్వడు ఇంకో ఆడపిల్ల బయటికి రాదు. చూసినా ఆడపిల్ల పోయి ఏమైంది చూసినా పరువు పోలే, జుట్టు పట్టుకొని పోతే నీ పోలీసులు ఊళ్ళలో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయా? అప్పుడు నీ కూతురు జుట్టు పట్టుకొని గుంజిందంటారు కదా. మీకెందుకు అవసరమా? ఊళ్ళల్లో ఎదగాలి, ఆకాంక్షలతో బయటికి రావాలి అనుకున్న ఆడపిల్లలు అక్కడే ఆగిపోతారు. ఇది మొత్తం పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న తప్పు కాదు, ఎవరో ఒక పోలీస్ చేస్తున్న తప్పు. వ్యక్తి తప్పు వ్యవస్థ మీద పడుతుంది, గమనించాలి. వ్యవస్థలో ఉన్న పెద్దలు ఆ వ్యక్తులను శిక్షించకపోతే ఆ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా క్లియర్ గా ఈరోజు నిజంగా ఆ అమ్మాయి విషయంలో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ చేసిందైతే సమాజం అసహించుకునే ప్రవర్తనే. బండి సంజయ్ చెప్పినట్టు కరెక్ట్ చెప్పింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. ఝాన్సీ ఏబీవీపీ నాయకురాలా ఇంకోటి పక్కన పడేస్తే ఒక ఆడపిల్ల ధైర్యంగా ఉద్యమం చేసి యూనివర్సిటీ ప్లేస్ కోసం మొగరాయిలాగా ముందుకు వచ్చింది. అప్రిషియేట్ చేయాలా, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా. ప్రభుత్వంలో ఉన్నతాధికారులు లేకపోతే ముఖ్యమంత్రి దాకా వెళ్ళాలా. దానికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా? లేకపోతే అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? విద్యార్థి నాయకులతో కూర్చొని మాట్లాడాలా. జుట్టు పట్టుకొని గొర్ర గుంజకపోతాం, పోలీస్ స్టేషన్ లో పడేస్తాం, కేసులు పెడతాం.
ఎఫ్ఐఆర్ చేస్తాం, రిమైండ్ తీసుకెళ్తాం. ఇలా ఒకళ్ళిద్దరు పోలీసులు మాట్లాడే మాటలు ఈరోజు పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ అన్న నమ్మేటట్టు లేకుండా పోయింది. నెక్స్ట్ కేటీఆర్ భ్రమల నుంచి బయటికి రాశారు. అయ్యో నేనంటే సూర్యుడు కావాలంటే ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమే. ఈ మధ్య తెలంగాణలో దించడం మస్తు నిలబడుతుంది. ఇక కేటీఆర్ సార్ ఈ మధ్య కొత్త ట్రెండ్. ఇక మన ఛానల్లో చూసిండే ఏడి పోలీస్ వీడియో ప్లే చేయి అని ముచ్చట చెప్తాడు. సార్ ప్లే చేయించుకొని ఏదో ఒక రోజు వీడియోలో దొరికిపోతామేమో భద్రం అని జనాలు ప్రతిపక్షాలు అంటున్నాయి. త్వరలోనే మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక, బడ్జెట్ సమావేశాల తేదీలు ఫైనల్ కాలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ భ్రమలో బతుకుతున్నారని వాస్తవంలోకి వచ్చి మాట్లాడితే ఆయనకు పార్టీకి మంచిదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అయ్యో ఉత్తమ్ సార్, మా కేటీఆర్ సార్కి మంచిగా మాట్లాడి తెలిస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? గాయనోడితో గాయం ఒప్పుకున్నారు కదా. కార్యకర్తలకు టైం ఇదే, నాయకులకు టైం ఇదే, దాని వల్ల ఓడిపోయినాము. గంత జరిగినాక కూడా చిత్త తెచ్చినప్పుడు కావాలంట. చూడండి గట్టినే ఉంది మా కేటీఆర్ సార్ పరిస్థితి అని ఆ పార్టీలోనే గుసగుసలు పెట్టుకుంటారట. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమే అవుతుందని జోషి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం 13 ఎంపీ సీట్లు రావడం ఖాయమన్నారు. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఉంటుందని బీఆర్ఎస్ చర్చలో కూడా ఉండదన్నారు. అసలు బీఆర్ఎస్ కి ఓటు ఎందుకు వేయాలనే అంశం గురించి ప్రజలు కూడా పట్టించుకోవాలని చెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం శ్రేణులకు చాలా పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయమై విజిలెన్స్ అధికారుల కమిటీ దర్యాప్తు చేసిందని, ఇంకా అది ప్రాథమిక నివేదికను తయారు చేయలేదని తెలిపారు. ఏదేమైనా కానీ టిఆర్ఎస్ గా మార్చి తెలంగాణ నుంచి భారత్ అనేది పెట్టుకొని ఉద్యమ పార్టీ బరాబర్ రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ తోటి రాజకీయం చేసి జనాల బ్రతుకులతో ఆడుకుంటే భూస్థాపితం తప్పదు అనే చరిత్ర మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తోటి ప్రజలు యావత్ ప్రపంచాన్ని తెలియజేయబోతున్నారు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉద్దేశం లాగా నాకు అనిపిస్తాను. అంతే అంటే ఉత్తమ్ సార్ మీరే చెప్పాలి. ఇక దీంతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత, బీసీ భవనాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించాలని ఏబీవీపీ కార్యకర్తలు నిరసిస్తూ బీసీ భవనం ముట్టడించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీతో దురుసుగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ ఇన్స్పెక్టర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు మారకపోతే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని విద్యార్థులు హెచ్చరించారు. చేతనాడు వీసీ వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 55 వెంటనే రద్దు చేయాలి అంటూ ఇక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అంటే కూర్చొని నిరసనలు అయితే తెలియజేసినట్టు చాలా క్లియర్ గా పిక్చర్ లో కనిపిస్తోంది. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో ప్రవర్తించిన తీరు, ఆ కానిస్టేబుల్ ఎస్ఐ అలాగే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ముగ్గురు అందరినీ కూడా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొక వార్త చూస్తే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించాలన్న ప్రభుత్వం ప్రతిపాదనకి వాళ్ళ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదం ప్రవేశారు. నిన్న గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ, డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క ఇద్దరు కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన మరుసటి రోజే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా టీఎస్పీఎస్సీ బోర్డుకు నూతన చైర్మన్ నియామకం అవడంతో ఉద్యోగాల భర్తీకి రూట్ క్లియర్ అయింది. ఇందులో నిరుద్యోగులు ఆశలు చిగురిస్తున్నాయి. ఏదేమైనా రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక చెప్పుకోదగ్గ పరిణామం ఏంటి అంటే మంచి జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రితో కానీ సెంట్రల్ మినిస్టర్స్ తో కానీ, ఇటు రాష్ట్రంలో మొదటి పౌరాలు గవర్నర్ తో కానీ చాలా సఖ్యతగా ఉంటారు. మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటే విషయంగా ఏందో కేసీఆర్ సార్ ఏ బిల్లు పంపించినా మళ్ళీ టెన్కి రివర్స్కి వచ్చేది. రేవంత్ రెడ్డి సార్ పంపించినవన్నీ ఆమోదం అవుతున్నారు. అందుకే అంటారు కొంచెం నోరు జర మంచిగా ఉండాలి, అప్పుడే చుట్టూ నోరు మంచిగా నాకు మంచి పనులు జరుగుతాయని. మహేందర్ రెడ్డి సార్ గురించి అందరికీ తెలుసు, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నిష్పక్షపాతంగా నిరుద్యోగులకు అండగా నిలవాలని, ఎందుకంటే తెలంగాణ సాధించుకోవడానికి 1400 మంది ఆత్మ బలిదానాలకు మెయిన్ రీజన్స్ లో ఒకటి ఏంటంటే నియామకాలు. ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆనాడు కేసీఆర్ సార్ చెప్పి నోట్ల మట్టి కొట్టిపోయాడు. తర్వాత ఆయన ఏమైపోయినా మాకు తెలిసిందే. అట్లా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ పేపర్ లీక్ కావడం, తప్పుడు ప్రశ్న పత్రాలు రావడం, కోర్టుకు వెళ్ళడమే తప్ప ఉద్యోగం వచ్చి ఇంట్లో అమ్మతోనో అయ్యతోనో హారం తీసుకొని ఆఫీస్కి వెళ్ళిన సంఘటన అయితే కనబడట్లేదు. అలాంటి సంఘటన రావాలని
టీఎస్పీఎస్సీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా మహేందర్ రెడ్డి సార్ పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక టీం మొత్తం కూడా ఎట్లుంటది ఎప్పుడు వస్తుంది అనేది చూడాలా. ఇక మరొక వార్తలో చూద్దాం. మొత్తానికి గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపవం, రాష్ట్ర ప్రగతి మా విజన్ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పిండట. ఇక రేపు ఎల్లుండో రేపు బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన హాజరు కావాలని ఎంపీలకు సమాచారం. కేంద్ర బడ్జెట్ సమావేశాలు, తాజా రాజకీయాల ఎజెండా, దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత నిర్వహిస్తున్న ఈ తొలి మీటింగ్ కి రాజ్యసభ, లోక్సభ సభ్యులు హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సైతం హాజరు కానున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రజల్లో ఉండే వారికే ప్రయారిటీ. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడం, తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అధికారంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో పార్టీ అధిష్టాన నాయకులకు ఎలాంటి భరోసా కల్పించనున్నది హాట్ టాపిక్ గా మారింది. అలాగే పార్లమెంటరీ సన్నాహక సమావేశాల్లో కేడర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కేసీఆర్ మార్గనిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. నిత్యం ప్రజల్లో ఉన్న వారికి పెద్దపీట వేస్తామని మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక లెక్కనైతే టీఆర్ఎస్ ఒక్క నాయకులు కూడా సిద్ధం. ఎందుకంటే జనాల్లో ఉండడం కంటే దోపు దోసుకోవడంలో ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళ టైం అంతా. ఇప్పుడు ఈ జనాల్లో పోయి ఏం చేస్తారు, ఓడిపోయి ఇంకా చూడాలని జనాలు అనుకోవచ్చు. జనాలకు వీళ్ళు కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు పెద్ద బారికేడ్ వేయించుకొని అందుబాటులోకి ఎక్కువైంది. ఇప్పుడు ప్రజల మధ్యలో మీ ఇంట్లో మరో ప్రజల మధ్య ఉన్నోడే నాయకుడు అంటే మీకు మాకు పని లేదు, పక్కన జరుగుతారా అని జనాలు అంటారు కదా. ఇది కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తుంది. ఇది కదా, ఇది చూడండి అసలు భారత్ అంటే వస్తు జైత్రయాత్రన శవయాత్ర, ఓటర్లను ఆత్మహత్య పేరుతో ప్రలోభ పెట్టడం సరికాదు. గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో హాట్ కామెంట్స్ చేశారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటారని అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారని పరోక్షంగా కౌశిక్ రెడ్డిని విమర్శించారు. ఎన్నికలను ప్రభావితం చేసే అభ్యర్థుల వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్లు ఎవరిని ఒత్తిడి చేయొద్దని, అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ప్రజలు ఓటు వేయాలని గవర్నర్ సూచించారు. కాగా గత కేసీఆర్ సర్కార్ ఎమ్మెల్సీగా సిఫార్సు చేయగా గవర్నర్ పెండింగ్ లో పెట్టిన సందర్భంగా కౌశిక్ రెడ్డి అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంతో పాటు తీవ్ర వ్యతిరేకత రావడంతో కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పిన సంగతి అందరికీ గుర్తుంది. కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పిన సంగతి జనాలు ఎట్లా మర్చిపోతారు? అప్పుడే కదా అందరూ అనుకుంది తల పొగలు తగ్గింది అని. ఆడపిల్లతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అనుభవించాల్సిన రోజు వస్తుంది అని. జైత్రయాత్రన శవయాత్రన. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి 28 నవంబర్ 2023న విషయాల టైంతో సహా చేసింది. తన భార్య కూతురుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను గెలిపించకపోతే కుటుంబంతో కలిసి సూసైడ్ చేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల రోజు తమ జైత్రయాత్రన లేకపోతే తమ శవయాత్రన అనేది మీరే డిసైడ్ చేయాలంటూ ఓటర్లను కోరారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఓటర్ల మీద ప్రలోభం పెట్టడం సరికాదంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే గవర్నర్ తాజా కామెంట్స్ మరి వారి మధ్య వివాదాన్ని మరోసారి గుర్తు చేసిన. ఎన్నికల రోజు జైత్రయాత్రన లేకపోతే శవయాత్రన అంటే శవయాత్ర చేసి ముసుగు కొట్టుకోవడం ఎందుకు, ఒక కుటుంబం ఉంది అనుకోని ఓటేసిండ్రు, గంటకు మించి ఈయనకు సైన్ లేదు. ఇక ఆయన చేసుకుంది జైత్రయాత్ర కాదు, ప్రజల్ని భయపెట్టి చేసుకున్నా ఏమంటారు పైశాచిక యాత్ర అంటూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా చాలా మంది మాట్లాడుతున్నారట. ఇక గాడగాడ అంటే కాముచ్చట నీవేనా. సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పట్లో నిర్వహించాం, తేల్చి పడేసింది సీతక్క. ఇప్పట్లో అయ్యే పని లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ జరగవాలి. సర్పంచ్ ఎన్నికల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు, అలాగే మరి గ్రామాలలో సర్పంచ్ చేయాల్సిన పనులన్నీ పదవికాలం ముగిసిపోయింది, మరి వాళ్ళే చేస్తారా, అవన్నీ పెండింగ్ లోనే ఉంటాయా, అసలు వాళ్ళ బిల్లులు వస్తాయా, దీనికి సంబంధించి పెద్ద చర్చలు ఇప్పట్లోనే చేయమంటే మరి అప్పటిదాకా గ్రామాలలో సర్పంచ్ చేయాల్సిన బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారు, ఆ బాధ్యతల పరిస్థితి ఏంటి అన్నది తెలియదు. మరి దీనికి సంబంధించి కూడా పూర్తి వివరణిస్తే బాగుంటది. ఆస్ట్రేలియాలో ప్రమాదం, ఇండియాలో విషాదం, నీట మునిగి 4 భారతీయులు మృతి. బయటికి వెళ్ళినప్పుడు చూసుకుంటూ ఉండాలా, ఇలా ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటూ పోతే స్నానాలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎంత విలువైపోతా ఉంటాయంటే ఏదో జీవితంలో సాధించుకొని వస్తారని తాకట్టు పెట్టి అది చేసి ఇది చేసి అప్పు చేసి పంపిస్తే విహారయాత్రలకు వెళ్ళాలి కానీ ఇచ్చిన విధానం అనేది పనికిరావు. ప్రాణం మీరు పోతలేమో కానీ పోయినా 5-10 నిమిషాలు మీరు నరకం అనుభవిస్తారేమో అని మిమ్మల్ని గుర్తు చేసుకొని బ్రతికున్న వాళ్ళు జీవితాంతం నరకం అనుభవిస్తా ఉంటారు. మనల్ని గన్నోళ్ళలో అలాంటి శోభ మరి ఆత్మహత్య చేసుకుని రెండిస్తారు విహారాలకు వెళ్ళి జాగ్రత్త లేక జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి విషయంలో
కొంచెం యువత జాగ్రత్త ఉండాలి. యువతనే కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండాలి. ఎవరైనా కావాలని చేసుకుంటారా, సస్తమం చేసి చేసుకుంటారా, వాళ్ళు ఏదో విహారయాత్రలో చేసిన క్లాస్ అంటే ఎవరు కావాలనుకోడు. కానీ జరిగే ప్రమాణాన్ని ఊహించుకొని అడుగు ముందుకు వేయగలుగుతానే ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోగలిగిన వాళ్ళతో. అందుకే చెప్తాను ఇగో ఏబీవీపీ మహిళా నేత నిష్క్రమణ ఘటనపై సిపి రియాక్షన్. హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఏబీవీపీ మహిళా నేతలు జుట్టు పట్టుకొని కానిస్టేబుల్ ఈడ్చుకెళ్ళడం కలకలం రేపింది. చూసిండ్రా? నాకు అనిపిస్తుంది అసలు ఆడమైనా అయ్యుంటే ఒక ఆడపిల్లలు గట్ల రాకపోతుందా? వీడియో చూసినప్పుడు మస్తు బాధేసింది నాకు కూడా. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారిన ఈ ఘటనపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తాజాగా రియాక్ట్ అయ్యారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు నిర్వహణకి ఇవ్వొద్దని ఏబీవీపీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసింది. ఏదేమైనా కానీ సిపి దీని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం అయితే కొంత అందరూ కూడా ఆనందిస్తున్నారు. నిజంగా కూడా ఎవరో తెలివి వీడియో తీసింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ వీడియో లేకపోతే పోలీసులు లాక్ వెళ్ళిండ్రో ఎవరైనా చెప్తే నమ్మేటోడా? మా మీద నిందేస్తారు, పోలీసుల మీద అభియోగాలు చేస్తారు అని పోలీసులు రివర్స్ లో కేసు పెట్టేటోడు. అందుకే ఉద్యమించేటప్పుడైనా, ప్రశ్నించేటప్పుడైనా, అడుగులు ముందుకేసేటప్పుడైనా ఆచితూచి చేయాలి. జరగబోయే ప్రమాదాన్ని ఊహించి దానికి తగిన సాక్ష్యాధారాలను మన దగ్గర పెట్టుకోవాలి. ఈ విషయంలో ఏది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ సిపి అవినాష్ మహంతి అయితే దర్యాప్తు జరుపుతున్నట్టుగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఉద్యమం మా హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును వినియోగించడంలో తప్పు చేస్తే కేసులు పెట్టండి, తీసుకెళ్ళి కూర్చోబెట్టండి కాదనైతే. కానీ మీ హక్కులు మాత్రమే గుర్తుపెట్టుకొని బాధ్యతలు విస్మరించి మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మాత్రం ఆ కాలం పోయింది. సోషల్ మీడియా వచ్చాక అనే విషయాన్ని కొంతమంది ఎవరైతే పైశాచికంగా ప్రవర్తిస్తున్నారో పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. అందరూ కాదు, చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. చేయూతనిస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు సలహా చెప్తూ ఉండే వాళ్ళు ఉన్నారు. బట్ ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల మొత్తం వ్యవస్థ మీదే నిలబడుతుంది. మీ ఒక్క తప్పు ఆ వ్యవస్థను నిందించే విధంగా అవుతుంది. ఆ తప్పు చేసి వ్యవస్థకు చెడ్డ చేయడానికి కారణమవుతారా? లేకపోతే ఫ్రెండ్లీ పోలీస్ విధానం అనేది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక సాధ్యమైంది అనే పేరుని అంటే ప్రభుత్వానికి మీ వ్యవస్థకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటారా అని మీరే ఆలోచించుకోండి. ఇలానే మస్తు ముచ్చట చెప్పడానికి రోజు పొద్దున్న 8 గంటలకు నేనైతే వస్తాను. మన ముచ్చట మిస్ అయింది కదా, ఇక మిస్ అయ్యే పని లేదు. రోజు మస్తు ముచ్చట తినాలంటే 8 గంటలకు మన ఛానల్ చూసేయండి. చూడాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లాగే ఈ వీడియో మస్తు మంచి షేర్ చేయాలి. మళ్ళీ మస్తు ముచ్చట పట్టుకొని వస్తే గీయాలి అయితే వెళ్తాను.